గా మారిందంటే, ప్రమాదకరంగా మారిందంటే ఏ దేశం కూడా ఒప్పుకోదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇంకా అక్కడితో ఆగలేదు. ఒకసారి ఎందుకు అమెరికాకి అట్ ద సేమ్ టైం క్యూబాకి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి, ఈ వైరం ఏంటి, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే క్యూబాపై దాడి చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడిగా డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ చెబుతున్న మాటలు అవి. అర్థం చేసుకుంటే కనుక నెక్స్ట్ స్వాధీనం చేసుకుంటామంటే దాడి చేస్తాను అర్థం కదా. స్వాధీనం చేసుకుంటామంటే వాళ్ళే అప్పనంగా ఇచ్చారు, ఏమో అప్పనంగా తీసుకోడు. కాబట్టి క్యూబా అమెరికా పాత వైరం గురించి మాట్లాడుకోవాలి. క్యూబా అలాగే యుఎస్ మధ్య వైరం కొత్తది కాదు. ముఖ్యంగా క్యూబన్ మిజైల్ క్రైసిస్ తర్వాత ఈ సంబంధాలు ఎప్పుడూ టెన్షన్లోనే ఉన్నాయి. ట్రంప్ హార్డ్ లైన్ స్టాండ్ గురించి మాట్లాడుకుంటుంటారు. ట్రంప్ ఎప్పుడు క్యూబాపై శాంక్షన్స్ పెడతాడు. ఆయన దృష్టిలో క్యూబా ఒక అథారిటేరియన్ రెజీమ్, అమెరికా శత్రువులతో దగ్గరగా ఉంటుందనేది ట్రంప్ వాదన. అయితే ఇక్కడ చైనా రష్యా ఫ్రాక్టర్ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకని? అమెరికాకు పెద్ద టెన్షన్ ఏంటంటే చైనా రష్యా ఈ రెండు దేశాలు క్యూబాతో మిలిటరీ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా కోఆపరేషన్, అంటే క్యూబాకి అమెరికా ఎందుకు లాగేసుకునే ప్రయత్నం చేస్తోందనే మాటలకు వచ్చినప్పుడు ఇక్కడ వినిపించే మాట ఏంటంటే చైనా రష్యా ఈ రెండు దేశాలు కూడా క్యూబాతో మిలిటరీ పరంగా అలాగే ఇంటెలిజెన్స్ పరంగా ఈ రెండింటి అంశాల్లో కూడా కోఆపరేషన్ పెంచుకుంటూ ఉన్నాయి. చైనా రష్యా క్యూబాకి మిలిటరీ కోఆపరేషన్ ఇస్తోంది అనేది ఇక్కడ అమెరికా గట్టిగా నమ్మే ఒక అంశం. దాంతోపాటు క్యూబాలో చైనా స్పై బేస్ కూడా ఉందని చెప్పి యుఎస్ అనుమానం. ఎప్పుడు అనుమాన సంకటమే వీళ్ళకి. అండ్ ఇంకా ఏమంటోంది, అమెరికాలో ఫ్లోరిడాలో చాలామంది క్యూబన్ ఆరిజిన్ ఓట్స్ ఉన్నాయి. ట్రంప్ వాళ్లకు మద్దతు కోసం అంటే క్యూబాపై స్ట్రాంగ్ లైన్ తీసుకుంటున్నాడు. ఇది పూర్తిగా పొలిటికల్ మెసేజ్ అవుతుందని చెప్పి అమెరికాలోని ఫ్లోరిడాలో చాలామంది క్యూబన్ ఆరిజిన్ ఓటర్స్ ఉన్నారు. ట్రంప్ వారికి మద్దతు కోసం ఈ పని చేస్తున్నాడు అనేది వినిపించమాట. అది ఎలాగో వర్కౌట్ అవుతుంది ఆలోచించుకుంటారు కదా. అయితే నిజంగా దాడి జరుగుతుందా అంటే ఎలాంటి అధికారిక వార్ అనౌన్స్మెంట్ లేదు, కానీ యుఎస్ మిలిటరీ మూవ్మెంట్ కూడా ప్రారంభం కాలేదు. బట్ ఏమంటున్నాడు, ఇరాన్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో క్యూబాను ఆక్రమించేసుకుంటాము, క్యూబాలో పని చేసుకుని వచ్చేస్తారు మా ఆర్మీ అనేది ఇక్కడ ట్రంప్ చెప్తున్నమాట. అంత ఈజీ కాదు కదా ఒక దేశం మీద దాడి చేయడం అంటే. వాళ్ళ సార్వభౌమాధికారాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా. అయితే దాడి చేస్తా అనేది రాజకీయ స్టేట్మెంట్గా చూస్తున్నారు, ప్రజలు టాక్టిక్గా మాట్లాడుకుంటున్నారు, ఎలక్షన్ స్ట్రాటజీగా మాట్లాడుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే క్యూబాపై ట్రంప్ స్టాండ్ అంటే డైరెక్ట్ వార్ కాకపోయినప్పటికీ శాంక్షన్స్, డిప్లొమాటిక్ ప్రెషర్, చైనా రష్యా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడం అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని అమెరికా క్యూబా వైపు టర్న్అవుట్ చేసేసి ఇరాన్ని పూర్తిగా మ్యూట్లో పెట్టేసేయాలి. ఇష్యూని మ్యూట్ చేసేస్తే కనుక తనకి పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న దేశంపై విజయాన్ని సాధించి అక్కడ దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని ఇరాన్తో ఓడిపోయాను అని చెప్పి ఒప్పుకోలేకపోతున్న సందర్భం అని మాట్లాడుకుంటున్న క్రమంలో క్యూబాను చూపించి ఇదిగో నేను విజయం సాధించాను, ఇరాన్ని ఆఫ్కోర్స్ తను ఎప్పుడు అనే మాట కింద విజయం సాధించేసని చెప్పి తర్వాత లేటర్గా ప్రకటించుకుంటుంటాడు. ఏదో అంటూ ఉంటారు కదా, 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైపోతుందని చెప్పి ఒక సామెత ఉంటుంది. అలాగే ట్రంప్ నోటంట అబద్ధం చెప్పిన ఇన్ఫాక్ట్ నిజం చెప్పినా అబద్ధం చెప్తున్న నిజం చెప్పిన అబద్ధమని భావిస్తున్న రోజులు. అలాంటిది ఆయన అబద్ధం చెప్పినా కూడా నిజమైన నమ్మే పరిస్థితులు లేవు. కాబట్టి అది నిజం అబద్ధమని భావిస్తారు, అబద్ధమైతే ఇంకా స్ట్రాంగ్గా నమ్ముతారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రంప్ దాడి చేస్తాడంటే కనుక క్యూబాను దాడి చేసే అవకాశం ఉంటుంది అనుకున్న అతిశయోక్తి లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక ప్రకటన ఇది. క్యూబాపై ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. ఇరాన్ నుంచి అమెరికా సైన్యం తిరిగి వచ్చే దారిలో ఈ ఆపరేషన్ జరగచ్చు, పూర్తవచ్చు అని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిన మాటలు. ఫ్లోరిడాలో ఆయన ప్రసంగిస్తూ ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నాము, వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటాం, ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో మన సైన్యం ఆ పని చేసేస్తుంది, అబ్రహం లింకన్ అక్కడ ఆ దేశం దగ్గర మేము మోహరించబోతున్నాం, మేము లొంగిపోతున్నాం అని చెప్పి క్యూబా చెప్పేలా చేస్తామంటూ ట్రంప్ అనగానే వాళ్ళందరూ ఒక్కసారిగా ఆయన అప్లాడ్ చేయడం జరిగింది, ఆయన్ని మెచ్చుకోవడం జరిగింది అక్కడ. అయితే అమెరికా క్యూబాకి మధ్య వైరం ఈ నాటిది కాదు, ఏకంగా 19వ శతాబ్దం నుంచి కూడా ఉంటూనే ఉంది వాళ్ళిద్దరి మధ్య ఈ గొడవ. కారణం ఏంటంటే ఫిడెల్ కాస్ట్రో విప్లవం తర్వాత ఇది మరింత ముదిరిపోయింది. ఎందుకంటే ఇక్కడ యుఎస్ వాళ్ళ బిజినెస్ ప్రయోజనాలు చూసుకుంటుంది, దాంతోపాటు కమ్యూనిస్ట్ సిద్ధాంతం, సోవియట్ యూనియన్తో క్యూబా స్నేహం, ఇవన్నీ కూడా అమెరికాకు నచ్చవు. అమెరికాకి ఎప్పుడు వాళ్ళ స్వలాభమై చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్గా ఉంటారో వాళ్ళు సై అంటే సై, నై అంటే నై, రై అంటే రై, అంతే ఇలాగే ఉండాలి. అలా లేని వాళ్ళు మాత్రం ఒప్పుకునే ప్రసక్తి ఉండదు వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచేశాయి. అయితే ఆ మధ్యలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సందర్భాల్లో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. అయితే ట్రంపే కాదు, ఒక విధంగా చెప్పాలంటే
రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్ వీటి గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు స్టాండ్ ఒకలా ఉన్న పార్టీలు ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ట్రంప్ పార్టీ గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు. ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందంటే ఒక యుద్ధం చేస్తే బెటర్, ఒక యుద్ధం చేస్తే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అనేది ఇక్కడ వినిపించే మాట. సో రిపబ్లికన్లకు సంబంధించి మాట్లాడుకుంటే రిపబ్లికన్ ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఒక యుద్ధం చేస్తే మనకి అది మైలేజ్ ఇవ్వచ్చు, ఓట్ మైలేజ్ ఇవ్వచ్చు అనేది వీళ్ళ వీళ్ళ వాదనగా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చూసుకోవచ్చు మనం, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా సైనిక చర్య చేపట్టాడు, మిలిటరీ ఆపరేషన్ చేపట్టి అరగంట వ్యవధిలో అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయాడు, అమెరికాలో బంధించాడు. ఇప్పుడు నెక్స్ట్ క్యూబా నెక్స్ట్ అంటూ ఉన్నాడు. అదొక ఫెయిల్యూర్ కంట్రీ అంటున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదు, కానీ అదొక అందమైన ప్రదేశం అంటాడు, దాన్ని స్వాధీనం చేసుకుంటానంటాడు. ఇది ట్రంప్ చేసే వ్యాఖ్యలు. అయితే జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే అమెరికా ఇప్పటికే తీవ్రమైన శాంక్షన్స్ పెట్టింది, దీంతో క్యూబా కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే ఎనర్జీ క్రైసిస్ కూడా క్యూబా ఎదుర్కొంటుంది, అందులో చాలా ఇబ్బందులు కూడా పడుతోంది. అయితే ట్రంప్ అల్టిమేటంతో క్యూబా రియాక్ట్ అయింది. క్యూబా ఒక స్వతంత్ర దేశం మాది, అలాంటప్పుడు అమెరికా మాకు డైరెక్షన్స్ ఇవ్వడం ఏంటి, మాకు ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి, మేము లొంగిపోయే ప్రసక్తి లేదు, రాజీనామా చెయ్యం, మా నాయకత్వాన్ని మేమే నిర్ణయించుకుంటాం, మా ప్రజలు నిర్ణయించుకుంటారు, మాది స్వతంత్ర దేశం, వాడెవడో వచ్చి చెప్తే మేమెందుకు వింటామనే అర్థం వచ్చేలాగా ట్రంప్కి అక్కడి అధ్యక్షుడు మిగెల్ డియాజ్ క్యానల్ ప్రకటించడం ఇప్పుడు అగ్నికి మరింత ఆశ్చర్యం పోస్తుంది. సో చూద్దాం ఇక్కడ యుద్ధానికి వెళ్తుందా, లేకపోతే రష్యా చైనా కలుగు చేసుకొని దీన్ని కామ్డౌన్ చేసే ప్రయత్నం చేస్తాయా? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ట్రంప్ క్యూబాపై యుద్ధాన్ని ఇండైరెక్ట్గా ప్రకటించాడు, ఒకసారి ఏమంటున్నాడు చూద్దాం. Good job. An architect who's really talented, has done a lot of work for him. He's got a flair, a beautiful Hispanic flair in particular. And he comes from originally a place called Cuba, which we will be taking over almost immediately. Now, Cuba's got problems. We'll finish one first. I like to finish a job. On the way back from, what we'll do, on the way back from Iran, we'll have one of our big, maybe the USS Abraham Lincoln aircraft carrier, the biggest in the world. We'll have that come in, stop about 100 yards offshore, and they'll say, "Thank you very much, we give up."